హాయ్ అండి, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయి అన్నది 231 కామెంట్ల ఒక్క కామెంట్ కూడా నువ్వు వీడియో బాగా చేయట్లేదని రాలేదు. మీ అందరికీ థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క కామెంట్ మంచిదే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కామెంట్ తప్పు వస్తుందని అందరు యూట్యూబ్లో చెప్తే విన్నా, కానీ నాకు ఒక కామెంట్ కూడా తప్పు రాలే. ఎందుకంటే నా వీడియోలు మంచిగా ఉన్నాయని దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నా. అలాగే కామెంట్ పంపండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకెంతో మందికి షేర్ చేయండి. నా పాటలు మధ్యలో జానపదాలు ఎందుకు తీస్తున్నా అంటే మీకు ఒకే విధంగా మాటలు బోర్ కొట్టద్దని, మధ్యలో ఎంటర్టైన్మెంట్గా కొద్దిగా వెరైటీగా ఉండాలని జానపద షార్ట్స్ తీస్తున్నా. ఏమీ అనుకోకుర్రి, నాకు తీయాలన్నవి లేకున్నా మంచి మాటలే చెప్పాలని ఉన్నా కూడా తీస్తున్నా. మీకోసమే ఒకే రకంగా చూస్తే చూడొద్దు, మంచి లేవు అని అనిపించద్దని మధ్యలో కొద్దిగా వెరైటీగా అందుకోసమే తీస్తున్నా. ఈరోజు నేను చెప్పేది ఏంటిదంటే భార్య కోసం. ఏంటి సత్తవా ఎప్పుడు బిడ్డ కోసం, భార్య కోసం, తల్లి కోసం చెప్తామని అనుకోకండి. ఎందుకంటే ఆడోళ్ళు లేని ప్రపంచం చిమ్మ చీకటే కదండి. అందుకే ఆడోళ్ళ విలువ తెలియలేని మగవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి చెవుల్లో ఇటు వీడియో పెట్టంగానే అటు పడకపోయినా కొన్ని రోజులకైనా నా వీడియో ఎక్కడన్నా ఏ సందర్భంలోన్నా చూసి అలా లోపల ఆడోళ్ళపై ఏదన్నా చిన్న చూపు ఉంటే అలాంటి చూపు మార్చుకొని మంచిగా ఉండాలని నేను ఆడోళ్ళ కోసం ఎక్కువ వీడియోలు పెడుతున్నా. ఎవరు తప్పు పట్టద్దండి. భార్య ఉన్నంత వరకే ఒక భర్త ఆరోగ్యం, భార్య ఉన్నంత వరకే భర్త మంచి ఆలోచనలు ఉంటాయి, భార్య ఉన్నంత వరకే ఉన్నతంగా బతుకుతాడు. భార్య ఉన్నప్పుడే అందుకే చాలా విలువగా మెదలండి. భార్య అంటే ఒక కన్న తల్లిలాగా చివరిదాకా చూసేదే భార్య. భార్యను ఒక చిన్న పిల్లలాగా చూసుకోండి. ఎందుకంటే భార్య అంటే ఆడిదే కదా. ఏ రూపంలో అయినా ఆడామే ప్రతి ఒక్కరికి భార్య. అంటే చెల్లైతే ఇంకొకలకు భార్య, తల్లి అయితే ఇంకొకలకు భార్య, నీ బిడ్డ అయితే ఇంకొకలకు భార్య. కానీ ఎవరికి భార్య అయినా ఆడామనే కదండి. అందుకే భార్య ఉన్నంత వరకు ఆరోగ్యం, విలువ, మంచి ఆలోచనలు. భార్య ఉన్నంత వరకే ఐశ్వర్యం. భార్య ఉన్నప్పుడే విలువగా చూసుకోండి. పసి పిల్లలా మెదలండి. చివరిదాకా తల్లిలా చూసుకునేది మీ భార్యేనండి. అందుకే భార్య గురించి, తల్లి గురించి, చెల్ల గురించి, బిడ్డ గురించి వీడియోలు పెడుతున్నా. ఎందుకంటే ఏవో చూసి అందరిలాగా వీడియోలు పెట్టచ్చు, కానీ నా మనసుకు తోచిని నాకు వచ్చిన వీడియోలు పెట్టడం వల్లనే ఎప్పటికీ కొనసాగుతాయి. అప్పుడు మందం చూసి పెట్టే వీడియో అది అప్పుడు మందమే పనిచేస్తుంది. తప్పకుండా ఎవరికైనా మంచి విషయాలు కావాలనుకుంటే మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తీరికున్నప్పుడు ఈ సత్యవ మాటలు వింటే అర్థం కావండి. ఒంటరిగా ఈ వీడియో చూసి నేను చెప్పే మాటలు ఆలోచించండి. అందులో ఎన్నో అర్థాలు దొరుకుతాయి. ఆలోచన లేని వారికైతే నా వీడియోలు అర్థం కావండి. ఎందుకంటే శుద్ధి చెప్తుంది, సోది చెప్తుంది. ఓ వెనుకటి మనిషి మాటలు ఎలా అయిన బుద్ధి అవుతుంది అనుకోవద్దండి. వెనుకటి మనిషి మాటలు కాదండి, ఇప్పటి మనిషినే నేను. కాకపోతే నా బుద్ధి వెనుకట్లా ఉందని మీరు అనుకుంటారు. అది కాదండి, నేను చాలా కష్టాలు పడుట్లా నా బుద్ధి ఇలా మారింది. తప్పక ఏదైనా వీడియోలో మంచి విషయమే చెప్తా. ఇదిగో చూడండి, నా కొడుకు నా దగ్గర పడుకోబెట్టుకున్నా వీడియో చేస్తున్నా. ఇంత చిన్నోడు, అందుకే త్వరగా పెళ్ళి చేస్తే తొందరగా పిల్లలు పుడతారు, మంచిగా ఎదుగుతారని చెప్తా. చూడండి, నాకు 38 ఏళ్ళు వచ్చినాయి, ఆ కొడుకు మాత్రం 7 ఏళ్ళోడు. అంటే 30 ఏళ్ళల్లో సంతానం అయింది. అందుకోసం అది తొందరగా పెళ్లి చేస్తే, తొందరగా పిల్లలు పుడితే, తొందరగా పెరిగితే తల్లిదండ్రులకు అన్న తమ్ముళ్ళ, అక్క చెల్లెలలా ఉంటారని వీడియోలు పెడతాను. అన్నీ ఏది కూడా వేరేటోళ్ళను చూసి పెట్టే వీడియో కాదండి. నా మనసు ఆలోచించి
నాకు తెలిసిన వీడియోలు లేదంటే శివుని బుక్కు చదివిన వీడియోలు నేను పెడతాను. మీ మంచికి అర్థం అందరికీ అర్థం చదువు వస్తుంది కానీ ఆలోచించలేకపోతారు. అలాంటి వాళ్ళు కూడా నా మాటలు విని ఆలోచించి కొద్దిగా పిల్లలకు వెనుకటిలా తొందరగా పెళ్లి చేయండి. ఏమీ ఇబ్బందులు ఉండవు. అలా చేయడం వల్ల కొద్దిగా లేటు సంతానమైనా ఏమి ఇబ్బంది కాదు. మీరు పెళ్ళే 30 ఏళ్ళకు చేస్తే సంతానం లేట్ అయితే 35 ఏళ్ళకు పిల్లలు పుడతారండి. ఆ విధంగా 35 ఏళ్ళ కంటే మధ్య వయసు వచ్చినట్టే ఈ రోజుల్లో. తొందరగా కాలేదనుకో 40 ఏళ్ళకు పుడతాడు. 40 ఏళ్ళకి ఏముందండి, మోకాళ్ళ నొప్పులు కట్టెపట్టడమే జరుగుతుంది ఈ రోజుల్లో. ఆ విధంగా జరిగినాక అబ్బాయో అమ్మాయో పుడితే వాళ్ళు 20 ఏళ్ళు వచ్చే వరకు వీళ్ళు ఎంత ఇబ్బంది పడాలండి. నీ చదువు నీ పెళ్ళికి 40 ఏళ్ళ టైం పడితే నీ పుట్టిన పిల్లలకు నువ్వు వేసు కన్నిస్తావు. అందుకని ఆలోచించండి అందరు తల్లిదండ్రులు. తొందరగా పిల్లలకు 25 లోపే పెళ్ళి చేయండి. 30 వరకైనా సంతానం అవుతుంది. లేదంటే వెనకటిలా 18, 21 వయసుకు చేయండి, మరీ మంచిది. అందుకే అమ్మాయికి 18, అబ్బాయికి 21 వయసు రాగానే చేయండి. అంతలోపే చదివిపియండి. అప్పుడైతేనే తొందరగా సంతానమై వాళ్ళ పిల్లలు అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెలలా ఉండి వాళ్ళకు కూడా జీవితంలో సుఖం, వీళ్ళకు సుఖం, అందరికీ సుఖం ఉన్న జీవితం దేవుడిచ్చిందల్లా అనుభవించి వెళ్ళిపోవచ్చండి. లోకం మరీ బాగా మారిపోయింది. మరి గింత లేటు పెళ్ళిళ్ళు చేయొద్దండి. తప్పక తొందరగా పెళ్ళి చేయండి. అంటే నువ్వు చెప్తే మేము వినాలా అనొద్దండి. నేను చెప్పేది మంచి అయితేనే వినండి, చెడైతే వదిలేయండి. బాయండి. నేను మీ సత్యవ్వను. నన్ను ఎవ్వరు తప్పు పట్టద్దు, తప్పుగా ఆలోచించద్దు. మీరు నన్ను తిట్టిన వారైనా సరే మీ బిడ్డకు తొందరగా పెళ్ళి చేయండి. మీ వయసులో ఒక్క తీరు పెళ్ళి, మీ బిడ్డలకు వచ్చే వరకు ఇంకొక తీరు పెళ్ళి మార్చొద్దండి. మీరు గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకుర్రు, మీ బిడ్డలకు ఎందుకు చేస్తలేరు? అలా ఆలోచించినప్పుడే ప్రతి మనిషి తప్పు చేయబోయినా కూడా వెనుకకు తీసుకుంటాడు. ఎందుకంటే తన తప్పు తన ఎరగడు కదా. అందుకే ఎదుటికి వారికి నీతులు చెప్పగలుగుతారు. తన తప్పు అంటే తాను చెడు తింటూ ఇతరులకు చెడు తినద్దని చెప్తాడు. తాను చెడు మార్గంలో నడుస్తూనే ఇతరులకు చెడు చేయొద్దని చెప్తాడు. తాను చిన్న వయసులో పెళ్లి చేసుకొని పిల్లలు కానీ కూడా తన బిడ్డకు తన కొడుకు పెళ్ళి ఆలోచించని వారు ఉన్నారు. అందుకని తన తప్పు తను ఎరగడు. ఏ విషయంలోనైనా అలా ఎరిగేవారైతే తప్పులు చేయలేరు, ఎవరి మాటలు పట్టలేరు. బాయ్ అండి. నేను మీ సత్యవను.